వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కస్టర్డ్ పౌడర్ తయారు చేస్తాము. బయట మనకు దొరికే కస్టర్డ్ పౌడర్ తోటి ఎలా అయితే మనము ఐస్ క్రీమ్స్, కేక్స్, డిజర్ట్స్ తయారు చేస్తామో అట్లనే మనము తయారు చేసే కస్టర్డ్ పౌడర్ కూడా అన్ని రకాల వెరైటీస్ని తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఈజీగా కస్టర్డ్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ముందుగా 1 కప్ షుగర్ తీసుకుందాము, చక్కెర. ఇది ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇది మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ముందు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చక్కెర. ఇప్పుడు మనం ఏ కప్పుతో చక్కెర తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాము. అదే కప్పుతోటి 1/2 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందాము. తర్వాత 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఏదైనా ఎసెన్స్ ఉంటే అది వేసుకోవచ్చు. పైనాపిల్, మ్యాంగో, వెనీలా ఎసెన్స్ ఏదైనా సరే 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకుందాము. కస్టర్డ్ పౌడర్ రెడీ అయింది. ఈ కస్టర్డ్ పౌడర్ని మనము ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనం చేసిన కస్టర్డ్ పౌడర్ తోటి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 1 గ్లాస్ వరకు పాలు పోసుకుందాము. పాలు వేడి కానివ్వాలి. మనం చేసిన కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఇప్పుడు 1 స్పూన్ పాలల్లో కలుపుకుందాము. ఒక బౌల్లో కొన్ని పాలు తీసుకొని దాంట్లో కలుపుకుందాం. ఉండలు ఏమాత్రం లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు ఏమాత్రం లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాము. పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇది ఒకసారి స్పూన్తో కలుపుకొని పాలల్లో పోసుకుందాము. కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. నేను ఖర్జూర్, బాదాం, పిస్తా వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ చక్కెర వేసుకుందాము. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. చక్కెర వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుతూనే ఉండాలి. కస్టర్డ్ పౌడర్ వేసి కలిపినాం కదా, కొద్దిసేపటికి ఈ పాలు ఇలా చిక్కబడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది పూర్తిగా చల్లారనిస్తాము. మనం తయారు చేసిన కస్టర్డ్ పౌడర్ రెడీ అయింది. కస్టర్డ్ పౌడర్తో తయారు చేసిన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కూడా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.